హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా రీసెంట్ టైమ్స్లో కొన్ని చేపలు సముద్రపు ఒడ్డున కనబడుతున్నాయి. అంటే మన దేశంలోని కాదు, ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో కనబడుతూ ఉన్నాయి. వాటిని చూసి చాలామంది భయపడుతున్నారు. అంటే ఏదో జరగబోతోంది, వినాశనం జరగబోతోంది, భారీ ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయి అని మొత్తం అందరూ కూడా భయపడుతున్నారనమాట. సో అసలు ఎందుకు అలా భయపడుతున్నారు? అండ్ ఆ క్రీచర్స్ అలాగా సముద్రం లోపల నుంచి, అంటే ఎక్కడో బాగా లోపలికి ఉంటాయి, వాటిని డీప్ సీ క్రీచర్స్ అని పిలుస్తారు. అవి ఎందుకని భూమి యొక్క ఒడ్డుకు వస్తున్నాయి, సముద్రం యొక్క ఉపరితలం దగ్గరకు వస్తున్నాయి, వీటన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ దీనికి ప్రళయాలకి వినాశనానికి ఉన్న సంబంధం ఏంటనేది కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొత్తం అందరూ కూడా ఎక్కువగా దీని గురించి భయపడడం మొదలుపెట్టింది ఎప్పుడు అంటే, ఓవర్ ఫిష్ అనే ఒక చేప సముద్రపు ఒడ్డున కొట్టుకొచ్చినప్పుడు. ఒక దేశంలో ఒక సముద్రం దగ్గర ఈ ఓవర్ ఫిష్ కొట్టుకొని వచ్చింది. అది ఏ దేశం అనేది మనకు అనవసరం, ఎందుకంటే దాని గురించి భయపడేది జపనీస్ పీపుల్ కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఓవర్ ఫిష్ అనేది సముద్రంలో చాలా అంటే చాలా లోతులో నివసించే చేప. డీప్ సీ క్రీచర్ అంటారు దీన్ని, డీప్ సీ ఫిష్. సో అలాంటిది ఇది సముద్రం యొక్క ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అండ్ కొట్టుకు రావడం కూడా మామూలుగా కాదు, ఏదో దానంతట అదే బయటకు వచ్చేస్తోంది. చచ్చిపోవడానికి వచ్చినట్టుగా ఒడ్డుకు వచ్చేస్తోంది. సో మనం కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కేరళలో కూడా చూసాం, కొన్ని లక్షల చేపలు సముద్రపు ఒడ్డుకి కొట్టుకొని వచ్చేసాయి. అండ్ కొంతమంది తాబేళ్లు ఒడ్డుకు రావడం చూసి దాన్ని కూడా ఏదో తప్పుగా అనుకుంటున్నారు. తాబేళ్లు ఒడ్డుకు వచ్చేది గుడ్లు పెట్టడానికి, అది వేరే విషయం. దాన్ని చాలామంది ఇది కూడా ప్రకృతి వైపరీత్యానికి హింటే అన్నట్టు చెప్తున్నారు, కానీ అది నిజం కాదు అది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ సింపుల్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఓవర్ ఫిష్ విజువల్ అయితే డెఫినెట్గా మనకి ఏం చెప్తోంది, ఆ చేప సముద్రంలో ఉండాలనుకోవట్లేదు, ఆ చేప సముద్రంలోంచి బయటకు వచ్చేసి చనిపోవాలనుకుంటోంది. సో దట్ ఈస్ క్లియర్ అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ ఓవర్ ఫిష్ అనే దాని గురించి మనం ఎందుకు అంతలా భయపడాలంటే, యాక్చువల్గా పేరు మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను. జాపనీస్ కల్చర్లో ఈ ఓవర్ ఫిష్కి ఒక పేరు ఉంది. అదేంటంటే ర్యూగు నో తుక్సాయ్, అంటే సీ గాడ్స్ ప్యాలెస్ మెసెంజర్ అనే ఒక మీనింగ్ వస్తుందన్నమాట ట్రాన్స్లేషన్. ఇది జపనీస్ ఫోల్క్లోర్లో ఉంది. 17వ శతాబ్దం నుంచి దీని గురించి అక్కడి హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలోని కూడా మెన్షన్ చేసి ఉంచారనమాట. సో అందుకే దీన్ని డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారు. డూమ్స్ డే అంటే ఏంటి, బేసిక్గా మన దగ్గర ఒక డూమ్స్ డే క్లాక్ ఉంది. ఈ డూమ్స్ డే క్లాక్ ఎప్పుడైతే 12 అవుతుందో, అంటే ఎగ్జాక్ట్గా చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకటే స్టేజ్కి వస్తాయో ఆ రోజు ప్రపంచం అంతరించిపోద్ది అనేది ఈ డూమ్స్ డే క్లాక్ యొక్క హింట్ అనుకోవచ్చు, లేదంటే దాని యొక్క హిస్టరీ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అది ఇంకా కేవలం కొన్ని నిమిషాల దూరంలో మాత్రమే ఉంది ఆ డూమ్స్ డే క్లాక్ అనేది. అది ఎప్పుడు ముందుకు కదులుతుందంటే, మన యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది పెరిగిపోయి దాని కారణంగా ఎదురయ్యే ప్రమాదాల సంఖ్య పెరిగిపోయినప్పుడు, లేదంటే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఎదురవుతున్నప్పుడు, లేదంటే మ్యాన్మేడ్ డిజాస్టర్లు ఎక్కువైపోయినప్పుడు, సో ఇలాగ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ డూమ్స్ డే క్లాక్ను జరుపుతూ ఉంటారు కొంచెం. సో అలా జరుపుతూ వచ్చి ఫైనల్గా ఎప్పుడైతే అది 12 చేరుకుంటుందో ఆ మూమెంట్ ఇంకా భూమి యొక్క అంతం అనేది అందరి యొక్క నమ్మకం అనమాట. సో ఇంకా ఆ టైంలో మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వల్ల కావచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కావచ్చు, టూ మచ్ ఆఫ్ సిచ్యువేషనల్ చేంజెస్, అంటే అది క్లైమేట్ చేంజ్ కావచ్చు, టెక్టానిక్ ప్లేట్ చేంజ్ కావచ్చు, లేదంటే ఓషన్ కరెంట్ చేంజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెంపరేచర్ చేంజెస్ కావచ్చు, ఏదైనా సరే దాని కారణంగా ఇక మనుషులు అంతరించిపోతారు, భూమి అనేది లేకుండా పోతుంది. సో ఇది డూమ్స్ డే క్లాక్. సో దానికి సిమిలర్గా ఉండడం కోసం, అంటే ఒక చేప మనకి ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది కాబట్టి దీనికి డూమ్స్ డే ఫిష్ అని పేరు పెట్టారు. సో ఈ చేప ఎప్పుడైతే ఒడ్డుకు కొట్టుకొని వస్తుందో, జాపనీస్ పీపుల్ యొక్క నమ్మకం ఏంటంటే, ఏదో ఒక పెను విపత్తుని ఇది తీసుకొని వస్తోంది అని. అంటే ఇది ముందు ఎందుకు వస్తుందంటే, ఒరే దరిద్రులారా, వెనక పెద్ద విపత్తు రాబోతోంది,
సిద్ధంగా ఉండండి అని చెప్పినట్టు అనమాట. ఈ చేప ఒడ్డుకు కొట్టుకొని వచ్చినట్టయితే ఇది జాపనీస్ పీపుల్ యొక్క నమ్మకం. సో అలాంటి ఆ చేప ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. సో అందుకని ఇప్పుడు వాళ్ళందరూ భయపడడం మొదలుపెట్టారు. కోర్స్ వాళ్ళతో పాటుగా అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు మాయన్ క్యాలెండర్లో 2012 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున యుగాంతం వస్తుందనగానే మొత్తం అందరం భయపడ్డాంగా. సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఈ వార్ ఫిష్ విషయంలో కూడా మొత్తం అందరూ కూడా అలాగే భయపడుతున్నారు. సో ఇప్పుడు భారతదేశంలో కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. అయితే ఇది జాపనీస్ పీపుల్లోనే కొంతమంది చేత రిజెక్ట్ చేయబడిన కాన్సెప్ట్. అంటే జపనీస్ పీపుల్లో కూడా కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఏముంది, మేబీ ఇలాంటి చేపలు నీటిలోంచి బయటికి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓషన్ కరెంట్స్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ చేపలు ఒడ్డుకొచ్చేస్తూ ఉంటాయి, కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి, సర్ఫేస్కి వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే కొన్నిసార్లు ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కారణంగా టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు కూడా అవి పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెస్మిక్ యాక్టివిటీ ఏదైనా జరుగుతుంది అనుకోండి భూమి లోపల, అంటే సముద్రం లోపల, ఆ టైంలో కొన్ని ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో వీటి కారణంగా కూడా కొన్నిసార్లు ఇవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఏదో అంటారు, ఒక నిమిషం ఆగండి, మర్చిపోయాను యాక్చువల్గా. బేసిక్గా మనం స్క్రిప్ట్లు రాసుకోం కదా, సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇవన్నీ కూడా మనకు ఒక్కసారిగా గుర్తుండవు. అండర్ వాటర్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్. ఓకే, ఈ అండర్ వాటర్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ అనేవి వచ్చినప్పుడు కూడా అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడ అవి ఏవైతే ప్రెషర్ని తట్టుకోగలుగుతూ ఉంటాయో ఆ ప్రెషర్ని మించిన ప్రెషర్ కనుక ఉన్నట్టయితే అవి తట్టుకోలేక బయటకు వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే ఇంకో రీజన్ కూడా ఉంటుంది. బేసిక్గా వీటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్స్ ఎప్పుడూ ఒకలా ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఇవే వాటిని మార్చుకుంటూ ఉంటాయి. అంటే ఎప్పుడు ఒకలాగే బతికి వాటికి కూడా బోర్ కొడుతుందేమో. సో అందుకని వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్స్ని మార్చుకొని కొన్నిసార్లు యూజువల్గానే, అంటే అన్యూజువల్గా కాదు, అది ఏదో ప్రాబ్లం వచ్చి ఏం కాదు, క్యాజువల్గా వాటంతా అవన్నీ కూడా మార్చుకొని వేరే రకంగా ఉందామని నిర్ణయించుకుంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేవలం ఈ ఆర్ ఫిష్ ఒకటే కాదు. ఆర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్, డెవిల్ ఫిష్, ఇలా ఎన్నో డీప్ సీ క్రీచర్స్, డీప్ సీ ఫిషెస్ సముద్రం యొక్క ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. అంతెందుకు మన తెలుగులోనే లోకల్ బాయ్ నాని అని చెప్పి ఒక ఫిషర్మ్యాన్ కమ్ యూట్యూబర్ ఉన్నారు కదా, బ్లాగర్. సో అతనిది ఒక వీడియో వైరల్ అవుతుంది. అతను ఒక చేపను పట్టుకొని అదేదో దానికోసం చూపించి కాసేపు మాట్లాడి ఇది ఎందుకులే మనకు అన్నట్టుగా దాన్ని నీటిలో పడేసి బాయ్ బాయ్ అని చెప్పేసి వదిలేస్తుంది దాన్ని. సో బేసిక్గా అది యాంగ్లర్ ఫిష్. సో దాన్ని చూసి చాలా, అంటే కంప్లీట్ యాంగ్లర్ ఫిష్ అని కూడా అనలేము. దానికి యాంగ్లర్ ఫిష్కి పైన ఒక చిన్న యాంటెన్నా టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది. మేబీ ముళ్ళు అనుకొని దాన్ని పీకేసాడేమో అని కామెంట్లు కూడా వచ్చాయి. ఏమో అది నిజమో కాదో మనకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వలలో చిక్కుకున్నప్పుడైనా ఏదైనా జరిగి ఉండొచ్చు దానికి. సో చెప్పలేము మనం. బట్ దాని యొక్క లుక్ అయితే ఎగ్జాక్ట్గా యాంగ్లర్ ఫిష్ లాగే ఉంది. సో ఇలాగే ఎన్నో డీప్ సీ క్రీచర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. దెర్ ఇస్ అనదర్ కాన్స్పిరసీ థియరీ. అదేంటో తెలుసా, సముద్రం లోపల ఇంతకు ముందు ఈ న్యూక్లియర్ టెస్టులు చేసేవారు. అంటే అణుబాంబుల్ని సముద్రం లోపల టెస్ట్ చేసేవారు అనమాట, నీటి లోపలికి వేసి. అంటే ఏ లెవెల్లో పేలేవి అవన్నీ చెప్పి దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు యూట్యూబ్లో వెతికితే కనబడతాయి మీకు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆ న్యూక్లియర్ టెస్ట్ని నీటి లోపల చెయ్యట్లా. అయితే డిజర్ట్స్లో చేసుకుంటున్నారు, లేదంటే ఐలాండ్స్లో చేసుకుంటున్నారు, లేదంటే ఏవైనా ఎడారి ప్రాంతాల్లో ఫారెస్ట్లో చేసుకుంటున్నారు. ఎడారుల కోసం అలా చెప్పాను. సో వీటిల్లో చేసుకుంటున్నారు. సో ఈ ప్రాంతాల్లో చేస్తున్నారు తప్ప సముద్రంలో చెయ్యట్లేదు. దానికి రీజన్ ఏంటి? ఇంతకుముందు ఎక్కువగా సముద్రంలో చేసేవారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సముద్రంలో చెయ్యట్లేదు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. సో ఇదొక కాన్స్పిరసీ థియరీ అనమాట. దానికి వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే, ఇంతకుముందు సముద్రంలో వాళ్ళు ఇలాంటి న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు భూమి లోపల ఏదైతే ఆ కోర్, మ్యాంటల్ ఇవన్నీ ఉంటాయో ఆ ప్రాంతంలో ఒక అన్యూజువల్ థింగ్ని వాళ్ళు నిద్ర లేపారు. అంటే బేసిక్గా భూమి చాలా స్టెబుల్గా ఉంటుంది. ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ వాటి యొక్క టెక్టానిక్ ప్లేట్స్లో. టెక్టానిక్ ప్లేట్స్ కొన్నిసార్లు ఏమవుతాయంటే ఒకదాని కింద ఒకటి ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఇది మూవ్ అవుతూ ఉంటాయి, ఇలాంటి ఇలా జర్కులు ఇచ్చుకుంటూ ఉంటాయి. అలా ఇచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు భూకంపాలు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తుంటాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటి కింద ఉన్న లావా యొక్క టెంపరేచర్ పెరిగిపోయినా ఇలాంటివి జరిగినప్పుడు కూడా వాటి యొక్క మూమెంట్స్ అయితే ఉంటాయి. సో బట్ సముద్రం మధ్యలో మ్యాక్సిమం స్టేబుల్గానే ఉంటుంది. అక్కడక్కడ మాత్రం అగ్నిపర్వతాలు కనబడుతూ ఉంటాయి మనకి. అయితే వీళ్ళు చాలాసార్లు ఇలాగ న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఒక అన్యూజువల్ యాక్టివిటీని, అంటే అది వాల్కనిక్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే ఎర్త్క్వేక్ యాక్టివిటీ, సెస్మిక్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే సునామీలు వచ్చే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్తో కూడుకున్న యాక్టివిటీని కావచ్చు, వీటన్నిటిని కూడా నిద్ర లేపేశారు. పడుకొని ఉంది దాన్ని నిద్ర లేపేసొచ్చారు. సో అది బేసిక్గా ఇంకొక కాన్స్పిరసీ థియరీ. అంటే ఇట్స్ నాట్ ప్రూవెన్,
వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ మనకు తెలియదు. బట్ డెఫినెట్గా ఇంతకుముందు సముద్రంలో న్యూక్లియర్ టెస్టులు చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు, ఎవరు చెప్పట్లేదు, తప్పించుకొని తిరుగుతున్నారు మొత్తం అందరూ కూడా. సో మైట్ బి ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు అనేది చాలామంది యొక్క గట్టి ఫీలింగ్ అనమాట. సో ఇదొక పాయింట్ అయితే ఉంది. సో ఇలాగ సముద్రం లోపల అంటే ఆ డీప్ సీ క్రీచర్స్ ఏవైతే ప్రాంతంలో ఉంటాయో, ఒక 8,000 9,000 అడుగుల లోతు ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఒక అన్యూజువల్ యాక్టివిటీ జరుగుతోంది. ఆ యాక్టివిటీ కారణంగానే ఇప్పుడు ఆ డీప్ సీ క్రీచర్స్ అన్నీ కూడా సముద్రంలోంచి బయటకు వచ్చేస్తున్నాయి అనేది థియరీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది దాన్ని నమ్ముతున్నారు. సో అదే కనుక నిజమైనట్టయితే ఏముంది, ఇంకా జపాన్ వాళ్ళు ఎప్పుడూ చూసేదేలేండి, వాళ్ళ కొత్త ఏవి కాదు సునామీలు అనేవి. బట్ ఈసారి ఇంకా భారీ స్థాయిలో వస్తుంది. యూనో ప్రతి మైథాలజీలోని కూడా, ప్రతి కల్చర్లోని కూడా మీరు గమనించినట్టయితే గ్రేట్ ఫ్లడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి కల్చర్లోని కూడా ఈ గ్రేట్ ఫ్లడ్ కోసం మెన్షన్ చేస్తారు. అంటే ప్రతిసారి కూడా ఆ సివిలైజేషను, ఆ కల్చరు చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది అనుకునే టైంకి ఒక పెద్ద ఫ్లడ్ వచ్చి మొత్తం అంతటిని కూడా నాశనం చేస్తారు అనమాట. సో అలాగా ఈ గ్రేట్ ఫ్లడ్ లాగా ఈసారి గ్రేట్ సునామీ రాబోతోంది అనేది కొంతమంది యొక్క నమ్మకం అనమాట. అంటే అది కనుక నిజమైనట్టయితే అదే జరుగుతుంది యాక్చువల్గా. కాకపోతే ఈ సునామీ అనేది ఎప్పుడు జపాన్ వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళు కొంచెం రెడీగా ఉంటారేమో. మనకి కొంచెం కొత్త కాబట్టి మనం రెడీగా ఉండం. మనం ఇంకా అంతే, సునామీలో మునిగిపోవడం ఇంకా. అదనమాట సిచ్యువేషన్. ఇంకేం చెప్తాను చెప్పండి ఇంకా. ఈత వచ్చిన వాళ్ళు అయితే కొద్దిసేపు ఈదుతారు, ఆ తర్వాత వాడు కూడా చచ్చిపోతారులేండి. ఎక్కువ ఎంతసేపు ఈదుతాడు, సముద్రాన్ని ఈదేస్తారా, అంత లేదులేండి. కానీ సో ఇదనమాట సిచ్యువేషను. సో దీని గురించి అందరూ భయపడుతున్నారు. బట్ అలాగని ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా వద్దా, సునామీలు వచ్చేస్తాయా ఏం చెప్పండి అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఎక్కడ పడితే అక్కడ మీరు చదవండి. ఆ సునామీలు రాకపోతే ఏడ్ చేస్తారు. ఇదంతా కూడా ఒక నమ్మకం. ఇది మేబీ డీప్ సీ క్రీచర్స్ కొన్నిసార్లు వాటి యొక్క హ్యాబిటేట్స్ని మార్చుకొని ఇట్లా సర్ఫేస్ మీదకి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంతకు ముందు కూడా. సో ఇప్పుడు కూడా అలాగే జరిగి ఉండొచ్చు, లేదంటే టెంపరేచర్స్ పెరగడం వల్ల అవి వచ్చేసి ఉండొచ్చు, లేదంటే సీ కరెంట్స్ మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వైజాగ్ బీచ్లో ఎప్పుడు ఒక ప్యాటర్న్ నోటీస్ చేస్తా, అంటే మిగతా చోట్ల కాదు, ఒక్క ఆర్కే బీచ్లో మాత్రమే నోటీస్ చేస్తా. వేవ్స్ స్ట్రైట్గా బాగానే వస్తాయి, కానీ సైడ్ వేవ్స్ కూడా వస్తుంటాయి. ఈ సైడ్కి కూడా వేవ్స్ వస్తుంటాయి. సో ట్రయాంగులర్ వేవ్స్ అని, రెక్టాంగులర్ వేవ్స్ అని, స్క్వేర్ వేవ్స్ అని, ఇలా చాలా వేవ్స్ వస్తాయి అబ్బా. సో ఇలాగా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ప్యాటర్న్స్ రావడం, ఓషన్ కరెంట్స్లో చేంజెస్ రావడం, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు కూడా ఈ చేపలు అనేవి మేబీ బయటకు వచ్చేస్తాయి. సో దాన్ని మనము టూ మచ్ సీరియస్గా తీసుకోవడానికి అయితే లేదు. సో అది నేను చెప్పే పాయింట్ అయితే. సో కంగారు పడిపోయి చదవడం మానేసి తీరా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సార్ సునామీ వస్తుంది అన్నారు సార్ జపాన్లో, అంటే ఆ డూమ్స్ డే ఫిష్ బయటకు వచ్చింది కదా, సునామీ వచ్చేస్తుంది మొత్తం ప్రపంచం అంతా మునిగిపోద్ది అన్నారు, అందుకే నేను చదవలేదు, సో ఇప్పుడు రాయడానికి అవ్వదు సార్, కొంచెం బుక్ ఇస్తారా చూసి రాయిస్తారంటే కుదరదు కదా, వాళ్ళు ఒప్పుకోరు కదా అట్లా. సో వీలైతే చదవండి, మన మంచిగా. ఏం ఉండదు, జరిగితే దాన్ని ఎవడు ఆపలేడబ్బా. ఒకటి చెప్తా చూడండి, జరిగే దానికోసం ఆలోచించి వేస్ట్. ఎందుకంటే అది జరగాలని రాసి ఉంటే జరుగుతుంది, లేదంటే లేదు. ఎస్పెషల్లీ ఇలాంటివి, ఎందుకంటే ఇది ఒక నమ్మకం. ఇది వాళ్ళ నమ్మకం. అది 17th century టైం నుంచి పీపుల్ యొక్క నమ్మకం అది. సో అది జరిగితే జరిగింది, లేదంటే లేదు. జరిగితే దాన్ని ఇంకా మనం ఫేస్ చేయాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైనా ఎత్తైన ప్రదేశానికి పోయి అక్కడ తలదాచుకుందాం అందరం కూడా పోయి, అంతే. అంతమించి చేసేది ఎట్లా సునామీ వచ్చినట్టయితే. లేదు అంటే పోయి ప్రశాంతంగా ఆవిడ పనులాడు చేసుకుందాం అంతే. సో అందుకే వచ్చే దానికోసం ఆలోచించద్దు, జస్ట్ డూ యువర్ వర్క్, మన పని మనం చేసుకుందాం, దాని గురించి అంత సీరియస్గా తీసుకోవద్దు. నేనైతే ఇదే చెప్తా. దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఉపయోగపడింది, నచ్చింది, ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లేదా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బై.